అలానే మిస్ఎస్ రావు, సాధారణంగా రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఆమోదించిన తర్వాత అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది ఇండస్ట్రీస్కి సంబంధించి పరిశ్రమలు ఎన్ని వచ్చాయి, ఎంత పెట్టుబడులు వచ్చాయి, ఎన్ని ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది అనే దాని మీద అఫీషియల్ డేటా వస్తుంది. ఈ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. దీనికి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షత వహించారు, అలాగే మిగతా మంత్రులు కూడా పార్టిసిపేట్ చేశారు. ఆ సందర్భంగా ఇప్పటి వరకు ఎన్ని పెట్టుబడులు వచ్చాయి అని అంటే సుమారుగా 6 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, 5 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు. దాదాపు 109 కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఈ 1 year లోపల ఆల్రెడీ లాంచ్ అయినాయి అని చెప్పి డేటా, అఫీషియల్ డేటా చెప్తోంది. దానికి సంబంధించినటువంటి అఫీషియల్ రిపోర్ట్ నా దగ్గర ఉంది. నేను అది మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఏమీ జరగలేదు ఈ 1 yearలో, అంతా కూడా గ్రాఫిక్స్, కేవలం పేపరు న్యూస్ వరకే పరిమితం అవుతుంది అనేటువంటి వాళ్ళకి అది నిజం కాదు. వాస్తవంగా ఆన్ పేపర్ గవర్నమెంట్ గెజిట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అది చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రగతి ప్రధానం నడుస్తోందా, పెట్టుబడులు ఎంత వచ్చాయి, మరి ఈ పెట్టుబడుల ద్వారా ఎన్ని ఉద్యోగాలు రాబోతున్నాయి అనేది మీరే ఒక అంచనాకి రావచ్చు. సో నాకు వచ్చినటువంటి రిపోర్టు మీకు చూపిస్తాను. ఇది అఫీషియల్ రిపోర్టే, ఇదేమి వేగ్ రిపోర్ట్ అయితే కాదు, అఫీషియల్ రిపోర్ట్. సో ఈ అఫీషియల్ రిపోర్ట్ ప్రకారం ఇక్కడ చూడండి, ఇది సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన SIBP అంటే రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. దీంట్లో అక్షరాల 39,473 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఆమోదం. ఎప్పుడు? 8వ సమావేశంలో. ఇప్పటి వరకు 8 సమావేశాలు జరిగాయి. ఈ 8వ సమావేశంలో కేవలం ఒక 8వ సమావేశంలోనే 39,473 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించింది. 22 ప్రాజెక్టులు దీని ద్వారా రాబోతున్నాయి. 22 ప్రాజెక్టుల ద్వారా 30,899 మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి. సో ఇప్పటి వరకు అంటే ఈ ఏడాది వరకు కూటమి ప్రభుత్వంలో జరిగిన 8 రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక సమావేశాల్లో 109 ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. అంటే ఈ 1 yearలో సాధారణంగా ఒప్పందాలు కుదుర్చుకోవడం వేరు, ఆ ఒప్పందాలు కుదిరిని అన్ని కూడా కొన్ని రావచ్చు, రాకపోవచ్చు. ఇవి అఫీషియల్ ఫిగర్. ఇది వచ్చినాయి ఆల్రెడీ, ఒప్పందం చేసుకొని వాటికి ల్యాండ్స్ అలాట్ చేయడం కానీ ఇవన్నీ జరిగిపోయినాయి. మొత్తం 5,70,238 కోట్లు పెట్టుబడులకు అంగీకారం ఇచ్చింది ఈ బోర్డు. వీటి ద్వారా 5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి అంచనా వేశారు. సో ఎకోసిస్టమ్ ద్వారా ఇవన్నీ ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించారు ఈ బోర్డు సమావేశంలో. అయితే ఏ రంగాలంటే చూడండి, ఇప్పటి వరకు కుదిరిన దాంట్లో పరిశ్రమలు, వాణిజ్య రంగానికి చెందిన 11 ప్రాజెక్టులు, ఇంధన రంగంలో 7, పర్యాటక రంగంలో 3, IT, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో ఒక్కోటి చొప్పున ప్రాజెక్టులు ఆమోదం పొందాయి. మొత్తం 22 ప్రాజెక్టుల ద్వారా అంటే 8వ సమావేశంలో 30,899 మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు 109 ప్రాజెక్టులు ఆమోదం పొందాయి. ఇందులో పారిశ్రామిక రంగానికి చెందినవి 46 ప్రాజెక్టులు, ఇంధన రంగానికి చెందినవి 41 ప్రాజెక్టులు, పర్యాటక రంగంలో 11, ITలో 7, ఫుడ్ ప్రాసెసింగ్లో 4 పరిశ్రమలకు చెందిన పెట్టుబడులు వచ్చే ఆమోదం పొందింది. ఈ బోర్డు ఆమోదించింది. ఈ ప్రాజెక్టుల ద్వారా ఇంతమందికి ఉద్యోగాలు వస్తాయని చెప్తుంది. సరే, ఇది ఏమేమి కంపెనీలు అనేది చూద్దాం. ఇవి కంపెనీలు. ఇది నిన్న 8వ బోర్డు అంగీకరించింది. 8వ బోర్డు సమావేశంలో ఫినామ్ పీపుల్ ప్రైవేట్ లిమిటెడ్ విశాఖలో 205 కోట్ల పెట్టుబడి, 2,500 మందికి ఉద్యోగాలు. శ్రీజ మహిళా ప్రొడ్యూసర్ కంపెనీ చిత్తూరులో 282 కోట్ల పెట్టుబడి, 1,400 మందికి ఉద్యోగాలు. రెన్యూబుల్ పవర్ లిమిటెడ్ కర్నూలు, నంద్యాలలో 1,800 కోట్ల పెట్టుబడి, 380 మందికి ఉద్యోగాలు. రెన్యూ విక్రమ్ శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కర్నూలు, నంద్యాలలో 3,600 కోట్ల పెట్టుబడితో 760 ఉద్యోగాలు. అలాగే JSW నియో ఎనర్జీ కడపలో 2,000 కోట్ల పెట్టుబడి, 1,380 ఉద్యోగాలు. PVS రామ్మోహన్ ఇండస్ట్రీస్ శ్రీకాకుళం జిల్లాలో 204 కోట్లు పెట్టుబడి, 1,000 మందికి ఉద్యోగాలు. PVS గ్రూప్ విజయనగరంలో 102 కోట్ల పెట్టుబడి, 500 మందికి ఉద్యోగాలు.
ఆర్వీఆర్ ప్రైవేట్ లిమిటెడ్ నంద్యాల జిల్లాలో పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టు 4,708 కోట్ల పెట్టుబడి 1,200 మందికి ఉద్యోగాలు. ఐటీసీ హోటల్స్ లిమిటెడ్ విశాఖలో 328 కోట్ల పెట్టుబడి 1,100 మందికి ఉద్యోగాలు. లాన్సమ్ లీజర్స్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ విశాఖలో 86 కోట్లు పెట్టుబడి 720 మందికి ఉద్యోగాలు. స్టార్నర్ హోటల్ ఎల్ఎల్పి తిరుపతిలో 165 కోట్ల పెట్టుబడి 280కి ఉద్యోగాలు. గ్రీన్లాండ్ లిమిటెడ్ తిరుపతి నాయుడుపేట సెజ్లో 1,147 కోట్ల పెట్టుబడి 1,475 ఉద్యోగాలు. యాక్సలెంట్ ఫార్మా తిరుపతి శ్రీ సిటీలో 1,358 కోట్ల పెట్టుబడి 1,770 మందికి ఉద్యోగాలు. అగస్త్య ఎనర్జీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కర్నూలు జిల్లాలో సోలార్ సెల్ పీవీ మాడ్యూల్ ఉత్పత్తి అనమాట 6,933 కోట్ల పెట్టుబడి 2,138 మందికి ఉద్యోగాలు. జేఎస్డబ్ల్యూ ఏపీ స్టీల్ ప్లాంట్ కడప జిల్లా స్టీల్ ప్లాంట్ 4,500 కోట్ల పెట్టుబడి 2 దశల్లో 2,500 మందికి ఉద్యోగాలు వస్తాయి. రెన్యూ ఫోటో వోల్టాయిక్ ప్రైవేట్ లిమిటెడ్ అనకాపల్లి జిల్లాలో ఫోటో వోల్టాయిక్ ప్లాంట్ 3,700 కోట్ల పెట్టుబడి 1,200 మందికి ఉద్యోగాలు వస్తాయి. లారస్ ల్యాబ్స్ అనకాపల్లి జిల్లా రామ్ బిల్లా వద్ద 5,630 కోట్ల పెట్టుబడి 6,350 మందికి ఉద్యోగాలు వస్తాయి. లులు షాప్ మాల్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ విశాఖ విజయవాడలో 1,222 కోట్ల పెట్టుబడి 1,500 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇక ఎస్ ఇంటర్నేషనల్ చిత్తూరు కుప్పంలో డైరీ యూనిట్ 1000 కోట్ల పెట్టుబడి 2,000 మందికి ఉద్యోగాలు. అలాగే బ్రాండిక్స్ ఇండియా అపరెల్ సిటీసీలో అచ్యుతాపురం సెజ్లో ఫుట్వేర్ టాయ్స్ తయారీ అనుమతి. ఇక విఎస్ఆర్ సర్కాన్ శ్రీకాకుళం జిల్లాలో 39 కోట్ల పెట్టుబడి 248 మందికి ఉద్యోగాలు. అవిసా ఫుడ్స్ అండ్ ఫ్యూయల్స్ కృష్ణా జిల్లా మల్లవల్లి పారిశ్రామిక పార్కులో 500 కోట్ల పెట్టుబడి 500 మందికి ఉద్యోగాలు. ఇది లేటెస్ట్గా 8వసారి రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో అనుమతించినటువంటి ప్రాజెక్ట్స్ ఇవి. దీని ప్రకారం చూస్తే చాలా బాగుంది. అనుమతించారు 22 ప్రాజెక్టులు, దాదాపు 40,000 కోట్లు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, సో ఈ రిపోర్ట్ మొత్తం చూసిన తర్వాత ఇప్పటి వరకు కొంత భిన్నాభిప్రాయాలు ఉన్నాయి అభివృద్ధి మీద. రాయలసీమకి ఉత్తరాంధ్రకి మాత్రమే ఇండస్ట్రీస్ వెళ్తూ ఉన్నాయి, మధ్య ఆంధ్రాకి రావట్లేదు అనేటువంటి అభిప్రాయం తరచూ వినిపిస్తుంది ఈ మధ్యకాలంలో. మరి 8వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు అనుమతించినటువంటి ఈ ప్రాజెక్టులను కనుక చూస్తే ఒక్క ప్రాజెక్టు కూడా మధ్య ఆంధ్రప్రదేశ్కి లేవు. కేవలం ఉత్తరాంధ్ర అలాగే రాయలసీమకు మాత్రమే ఉన్నాయి. అమరావతి రాజధాని మినహా మధ్య ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి ఇండస్ట్రీస్ ప్రత్యేకంగా లేవు, దానికి సంబంధించిన ఒప్పందాలు కూడా లేవు అనేది ఈ మధ్యకాలంలో తరచూ వినిపిస్తుంది. దానికి బలం చేకూరేలా ఈ రిపోర్టు కనిపిస్తోంది. మొత్తం 40,000 కోట్ల రూపాయలు, అలాగే 20 ప్రాజెక్టులకి బోర్డు ఆమోదం తెలిపితే ఒక్కటంటే ఒక్కటి కూడా ప్రకాశం జిల్లాకి కానీ, నెల్లూరు జిల్లాకి కానీ, గుంటూరు జిల్లాకి కానీ లేవు. సో మరి రాబోయేటువంటి రోజుల్లోనైనా ప్రాజెక్ట్స్ని మధ్య ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తారా లేదా అనేటువంటి ఒక సందేహం ఉంది. గతం నుంచి కూడా ఇదే వినిపిస్తుంది. రాయలసీమకి చాలా ప్రాజెక్ట్స్ వెళ్ళిపోతున్నాయి. యాక్చువల్గా డ్రోన్ హబ్ లాంటివి, అలాగే కార్ల మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు అన్నీ కూడా రాయలసీమకి వెళ్ళిపోతున్నాయి. ఉత్తరాంధ్రకి ఇక భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ, ఉత్తరాంధ్ర అయితే అసలు ఎకనామికల్ జోన్నే ప్రకటించేశారు. సో ఉత్తరాంధ్ర ఓకే, రాయలసీమ ఓకే, మరి మధ్య ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి, ప్రత్యేకించి ప్రకాశం నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి సిచ్యువేషన్ ఏంటి, పరిస్థితి ఏంటి అనే దాని మీద ఈ రిపోర్ట్ చూసిన తర్వాత కొంతమందికి సందేహం కలుగుతోంది. దానికి బహుశా చంద్రబాబు నాయుడు గారు రాబోయే రోజుల్లో సరైనటువంటి సమాధానం ఇచ్చేలా మధ్య ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కూడా ఆయన కొన్ని ఇండస్ట్రీస్ అమలు చేస్తారు, ఆమోదింపజేస్తారు అని చెప్పి భావిస్తూ ఉన్నారు. మరి ఈ పెట్టుబడుల ఆమోదం చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మార్గాన్ని వెళ్తుందని మీకు అనిపిస్తుందా? సుపరిపాలన కొనసాగుతుందని చెప్పి అనిపిస్తుందా? తొలి అడుగు పడిందని చెప్పి అనిపిస్తుందా? లేదంటే వీటిని కూడా నమ్మట్లేదా మీరు?